టైంకి బరంపురంలో ఆవిడకి సీరియస్ అయిపోయింది. వాళ్ళు మా ఇంట్లో చూడలేము, మీరు తీసుకెళ్ళిపోయింది అని వీళ్ళ ఇంటికి పంపించారు అనమాట. అయితే వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ ఆవిడకి స్ట్రోక్ వచ్చేసింది, పారాలసిస్ స్ట్రోక్. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేశారు. డాక్టర్ ఇవిడ బ్రతకదు అని చెప్పేశారు. చెప్పినా కూడా హాస్పిటల్లో ఉంచేశారనమాట. అయితే సరే అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తూ వారం రోజులకి ఆవిడ కళ్ళు తెరిచింది. కొమ్మ నుంచి నార్మల్ లాగా వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత నాకు ఇంటికి తీసుకెళ్ళిపోండి, నాకు హోమ్ శాంతికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆ మధ్యనంతా ఆవిడకి పట్టుకొని వచ్చేవాళ్ళు ఆ ముసలమ్మకి. ఇప్పుడు ఆవిడే వచ్చేస్తుంది అనమాట. నేను మొన్న అన్నాను, మా అమ్మ మరి ఇసుక చెల్లించాలి వస్తావా అన్నానంటే, ఇప్పుడు రాత్రి ఎప్పుడు రేపు ఉదయం ఎండెక్కుతుంది కదా, అప్పుడు నువ్వు నేను చెల్లించేస్తావా సార్. నాకు ఎంత ఖుషి అనిపించిందంటే. మళ్ళీ ఉదయం మళ్ళీ క్లాస్కి వచ్చారనమాట. వచ్చేసి బుజ్జన్నయ్య మా అమ్మ నువ్వు ఇసుక చెల్లించేస్తారా అంటే, మీరు ఏసీ అని మేము చెల్లించేస్తాము అని చెప్పేసి మా అమ్మ అక్కడ నేను ఇసుక వేస్తే వాళ్ళు చెల్లించారు బుజ్జన్నయ్య. అయితే బుజ్జని నాతో నువ్వు లాగుతావు మా అమ్మ అంటే, లాగుతాను అని చెప్పి. నష ఒక్కలే అంటే భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుంది. ఆయన కోసం పరితపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటాం రారక్కి అనేస్తున్నారు అని చెప్తాం, కానీ ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంటారు. మీరు అదొక డ్యూటీ తీసుకొని ఆ పని చెయ్యండి. అర్థమవుతుందా? లక్ష్మక్కయ్య, విజయక్కయ్య, ఇంకెవరెవరు ఉన్నారు, సరోజక్కయ్య, కంచిలక్కయ్యలు, మీరు కూడా ఛాయక్కయ్య, మీరు పరితపించారు. పరితపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక అడుగు ముందుకేయండి, మళ్ళీ బాబా ఇల్లు చాలా. అచ్చా, ఎందుకంటే ఇప్పుడు బాబా తాలూకా స్మృతి దినం కాబట్టి బాబా నా ద్వారా కనీసం ఒక 10 మందికైనా నా ద్వారా ఈ సంవత్సరం లోపల సందేశం అందించే భాగ్యం నాకు మీరు అందిస్తున్నారు. నేను తీసుకుంటున్నాను, నేను అందరికీ అందిస్తాను బాబా అని ఒక శ్రేష్ఠ సంకల్పం ఎవరికి వాళ్ళే చేయండి. బాబా మన ద్వారా ఆ శుభకార్యం అనేది చేపిస్తాడు అనమాట. అచ్చా, శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి కల్లా ఒక్కొక్కరు 10 ఆత్మల్ని తీసుకుంటారు. అప్పటికి వాళ్ళు తయారైపోతారు. అచ్చా, మరి ఫిబ్రవరి 12వ తేదీన అక్కుపల్లి సముద్రం ఉంది కదా, అక్కడ దగ్గరలో ఒక అక్కయ్య వాళ్ళు కళ్యాణ మండపం కట్టారు. అక్కడ బ్రహ్మ భోజనాలు ఉంటాయి. మరి కొద్దిసేపు సముద్రం దగ్గర కాబట్టి మనం పిక్నిక్ లాగా అక్కడ ఆడుకొని వద్దాము అని చెప్పేసి అక్కయ్య వాళ్ళకి సంకల్పము. అందుకని ఇది అందరికీ కూడా ఇది ఈశ్వరీయ ఆహ్వానము. అక్కడ బట్టి ఉంది, ఓపెనింగ్ కార్యక్రమం అనమాట. అలాగ బట్టి లీలా వెంకటజీ గారు కూడా వస్తున్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో ఉండే టీచర్ అక్కయ్యలు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇది మహా కుంభమేళ. ఈ కుంభమేళలో అందరూ కూడా అడుగు పెడితే మన యొక్క భాగ్యం కూడా మనకి లభిస్తుంది. అక్కడ కుంభమేళాకి వెళ్తే ఎంతో, దానికి 1000 రెట్లు ఇక్కడ మనకి లభిస్తుంది. అక్కడ ఒక నది, ఇక్కడ 60 నదులు ఒకే దగ్గర కలుస్తాయి. మీకు ఆ భాగ్యం లభిస్తుంది. అది కూడా ఎక్కడ? సాగరం ఒడ్డులో. అందరికీ ఇచ్చాపురం నుండి టెక్కల వరకు పరివారం అందరికీ పిలవాలి అని వాళ్ళ సంకల్పము. మరి సేవాదారీలు కూడా హాజీ అయ్యారు. మేము సేవ చేస్తాము, బ్రహ్మ భోజనం వంట చేస్తాము అని చెప్పేసి. అందుకని అందరికి బహిరంగంలో మేము చెప్తున్నాం అనమాట, ధైర్యంగా అందరూ కూడా రావాలి అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా పిక్నిక్ వేసుకుంటే అందరూ డబ్బులు ఖర్చు పెట్టి పిక్నిక్ కోసం కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పిక్నిక్ బాబాయే పెట్టిస్తున్నారు కాబట్టి టికెట్ డబ్బులు అయితే చాలు అనమాట కదా. అచ్చా, అందరికీ కూడా ఈశ్వరీయ ఆహ్వానం. అందరూ 8:30-9 లోపలే వచ్చేయండి. ఎంతమంది వస్తున్నారో ముందే మీ టీచర్ అక్కడికి చెప్పుకుంటే అక్కయ్య వాళ్ళు మాకు చెప్తూ దాన్ని బట్టి మేము అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటాం అనమాట. ఇంతకు ముందు ఒకసారి పద్మా వెహించి వాళ్ళకి బర్త్డే ప్రోగ్రామ్ చేస్తాం బీచ్ దగ్గర అనమాట. వేయించికి చాలా ఖుషి అయిపోయింది. బెంగళూరు వాళ్ళు కూడా వచ్చి మేము ఎప్పుడూ ఇంత హ్యాపీ ఎంజాయ్ చేయలేదు, ఇక్కడ చాలా నచ్చింది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ చెయ్యాలి అనేసి సంకల్పము. అంటే అది చాలా కష్టంతో కూడిన పని అని, కానీ అందరూ సంతోషిస్తారు కదా అనే ఉద్దేశంతో
బీచ్ రోడ్లోనే ఈ పనులు చేస్తున్నాం. బ్రహ్మ భోజనం బట్టి టిఫిన్లు కూడా అక్కడే ఉంటుంది. మీరు ఎర్లీగా బయలుదేరి వచ్చేస్తే అక్కడ సరిపోతుంది అన్నమాట. ఓకే, ఓం శాంతి. అక్కడే వాళ్ళ మహావాక్యాలు చెప్తున్నారు. ఈ అక్కయ్యకే ఇప్పుడు ఈ అక్కయ్య పాత్రపురం అక్కయ్య, ఈ పాత్రపురం అక్కయ్యకి ఒళ్ళ బదురు పట్టుకొని వెళ్ళాము. మన పాత్రపురం అక్కయ్య ఇప్పుడు ఆ స్టేజ్లో కూర్చున్నారు. ఈ అక్కయ్యలందరికీ చాలా జనం పట్టుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడికి పాత్రపురం సేవ మా సొంత లౌకికం చెల్లి విషయంలో వస్తే డిప్రెషన్కి వెళ్ళిపోయింది, మైండ్ ఇది అయిపోయింది. సార్ नमस्कार, प्रणाम। हमारा बड़ा दीदी दुनिया पहला दीदी तो मुझे नहीं పాత్రపురం అక్కయ్య అన్నమాట. రాఖీ కట్టించడానికి పట్టుకొని వెళ్ళాం. हमारे जो बड़ा दीदी तो सब आपको बोल दिए थे ब्रह्मा बाबा कैसे जन्म लिया हैदराबाद से, फिर आकर के बाबा उसी तन में आकर के कैसे संपन्न बन गए, ऐसे भी हम भी बोइने ओडिया को ओडिया तेलुगु ट्रांसलेशन करी. कैसे संपन्न ब्रह्मा बाबा बनना है, तो ऐसे भी हम बनना है। बाबा कैसे अंतिम समय में क्या बोले बताया था, अंतिम समय में निराकारी निरंकारी निर्विकारी बनना है। हम भी ऐसे योग भट्टी जो करते थे क्या बनना है, हमारा लक्ष्य और उद्देश्य निराकारी निरंकारी और निर्विकारी बनना है। ऐसे हम निराकारी निर्विकारी निरंकारी बनने के लिए क्या चाहिए, योग। जो 21 दिन भट्टी यहाँ रखा है तो अच्छा